దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2026 సంవత్సరము మే నెల 23వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. నేటి ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. వాక్యము చదువుకుందాం. మొదటగా, ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని శాశ్వత రాజ్యము మరియు ఆయన సూచక క్రియలు, ఆయన అద్భుతములు, ఆయన ఆధిపత్యము గురించి మనం ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాలలో చేయు సూచక క్రియలు ఎంతో అమూల్యమైనవి. మనం ఏ విధంగా నిత్యము దేవునికి మన విజ్ఞాపనలు ప్రార్థనలు వినయంగా చేసుకుంటున్నామో, అలాగే దేవుడు కూడా పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్న విషయాన్ని మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పరిశుద్ధ గ్రంథములోని ప్రతి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నట్లే. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గ్రహించాలి. మన క్రియలను దేవుడు మనకు సూచిస్తున్నాడు కూడా. ఆయన సూచిస్తున్న ప్రకారము మన నడవడిక, మన ప్రవర్తన ఆయనకు విధేయతతో ఉన్నట్లు కనిపించాలి. ప్రభువారు ఆకాశము నుండి తొంగి చూస్తుంటాడు ప్రతి మనిషిని. అది కీర్తనల గ్రంథములో ఉంది కదా మనకి. అలా ఉండడం మన దేవునికి ఇష్టమైనటువంటి విషయం అంట. విధేయతతో ఉండాలట. ఆయనకి ప్రార్థించేటప్పుడు కానీ, పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు కానీ, దేవుని మాటలు చెప్పుకునేటప్పుడు కానీ, ప్రతి విషయంలోనూ ప్రతి సమయంలోనూ ఎలా ఉండాలంటాడు? విధేయతతో ఉన్నట్లు మనం కనిపించాలి. అలా ఉండడం అది దేవునికి ఇష్టమైనది. అప్పుడు దేవుడు మన ఎడల అద్భుత కార్యాలు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. అది తిరుగులేని రాజ్యం. అది ఆయనే ఆదియు అంతమునై ఉన్నాడు. ఆయనే మొదటివాడును కడపటివాడును. ఆ రాజ్యములో అన్యాయపు పరిపాలన అసలు ఉండదు. అన్యాయపు పరిపాలనకు తావు లేదు. దేవుని పరిపాలనది. అధికార దుర్వినియోగం అనేది ఉండదు. కుట్రపూరిత పెత్తనాలు ఉండవు. స్వార్థబుద్ధులు ఉండవు. మూర్ఖత్వం అసలే ఉండదు. అపవాది కానీ వాడి అనుచరులకు కానీ ఆ రాజ్యములోకి ప్రవేశము అర్హత లేదు. అది శాశ్వత రాజ్యం. అది పరలోక రాజ్యము. ఒక విషయం ప్రియులారా, అలాంటి దుర్మార్గులు దైవభక్తి కలిగిన కుటుంబాలలో ప్రవేశించాలని చాలా ఎత్తుగడలు వేస్తుంటారు. అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి వినయమనస్కులై మన జీవితాలను శక్తిగల దేవునికి అప్పగించుకోవాలి. శత్రువులతో పోరాటానికి మనకు శక్తి కలిగి ఉండాలి. శక్తి గల వారమైనప్పుడు మనము అపవాదులతో పోరాడుతాము. మన జీవితాలలో ఆయన పరిపాలన, ఆయన అధికారము, ఆయన ఆధిపత్యము ఎంతో ప్రధానమైనవి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరిపాలన మన జీవితాల్లో ఉండాలి.
ఆయన అధికారము మన జీవితాలలో ఉండాలి. ఆయన ఆధిపత్యం మన జీవితాలలో ఉండాలి. అవి నిత్యము నిలిచి న్యాయమైన ఆయన రాజదండము మనకు కాపుదలనిచ్చి ఆయన శాశ్వత రాజ్యంలో మనకు స్థానం కలుగజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనం ఎల్లప్పుడూ ప్రార్థన యందు పట్టుదల కలిగి విజ్ఞాపన ప్రార్థన మనము చేసుకుంటూ దేవునికి విధేయులమై జీవిస్తూ ప్రేమ కలిగి ఒకరికొకరము ఐక్యతతో మనము జీవించుతూ ప్రార్థన మనం చేసుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రములు తండ్రి. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యం ఇలా ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నాయన, నేటి ధ్యానాన్ని వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ధ్యానించుకొనిచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. వింటున్న వారిని ఆశీర్వదించయ్యా. కృపగల ప్రభువా, మేము నిత్యము తండ్రి నీ రాజ్య ప్రవేశములోకి మాకు అర్హత కలిగించు నాయన. మేము ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి దేవా, నీ యొక్క ఆధిపత్యముతో దేవా, నీ అధికారముతో, నీ పరిపాలనలో తండ్రి మేము పాలిభాగస్థులమై ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ నీ కృపను పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనములన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.